ఒక పర్సన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడంటే, ఒక పెద్ద యుద్ధమే మొదలుపెట్టాడని అర్థం. ఈ వీడియో ఎండింగ్‌లో చిన్న స్టోరీ ఉంటుంది. అది నీ లైఫ్‌కి 100% కనెక్ట్ అవుతుంది. సో డోంట్ స్కిప్ ద వీడియో. యూ విల్ గెట్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్ ఎట్ ద ఎండ్. యాస్పిరెంట్స్‌లో క్వాలిఫై అయిన వాళ్ళ కంటే క్వాలిఫై కాని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. బట్ ఏ విషయంలోనూ క్వాలిఫై కాని వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళ కంటే తక్కువ కాదు. చాలా మంది యాస్పిరెంట్స్‌కి మంచి నాలెడ్జ్, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, డెడికేషన్ ఇలా అన్నీ ఉన్నప్పటికీ ఫెయిల్యూర్‌గా ఎందుకు మిగిలిపోతున్నారో చూద్దాం. ఫస్ట్, ఫెయిల్యూర్ యాస్పిరెంట్స్‌కి నాలెడ్జ్ లేదా అంటే ఉంది. దే హ్యాడ్ ఎ వెరీ ఎక్సలెంట్ నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్ పైన కూడా మంచి గ్రిప్ ఉంటుంది. ఈవెన్ టాపర్స్ కూడా ఆ సబ్జెక్ట్ పైన అంత గ్రిప్ ఉండదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్ పైన మంచి గ్రిప్ ఉంటుంది. లైక్ పాలిటీ, ఎకనామీ, హిస్టరీ. బట్ వేరే సబ్జెక్ట్ చూస్తే కంపారిటివ్లీ చాలా లెస్. వీళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారు. అండ్ ఆ సబ్జెక్ట్లో నుండి క్వశ్చన్స్ వస్తే వీళ్ళు ఎగ్జామ్లో పానిక్ అయ్యి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, కన్సిస్టెన్సీ, డెడికేషన్, డిసిప్లిన్. ఏ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా కూడా ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉండే ఆస్పిరెంట్స్ కి కన్సిస్టెన్సీ, డెడికేషన్, డిసిప్లిన్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఎన్నో హ్యాపీ మూమెంట్స్ ని సాక్రిఫైస్ చేసి ఇక్కడికి వస్తారు. బట్ సమ్ టైమ్స్ హార్డ్ వర్క్, డెడికేషన్, కన్సిస్టెన్సీ ఇవన్నీ ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం వీళ్ళకి చాలా దూరంగా ఉంటుంది. బట్ ఏదో రోజైతే లక్ డెఫినెట్ గా కలిసి వస్తుంది. అప్పటి వరకు మనం కన్సిస్టెన్సీగా ఉండక తప్పదు. నెక్స్ట్ ఏంటంటే రూట్ ఆర్ టార్గెట్. చాలా మంది ఆస్పిరెంట్స్ కి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనగానే చాలా బుక్స్ రిఫర్ చేస్తారు. మార్కెట్ లో ఎన్ని బుక్స్ ఉంటే అన్ని బుక్స్ మన టేబుల్ పైన ఉంటాయి. పీవైక్యూస్ నుంచి మొదలు పెడితే ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ వరకు అన్ని బుక్స్ ని రిఫర్ చేస్తాం. నిజానికి మనం చదివే బుక్స్ నుండి చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో మనం బుక్స్ మాత్రమే చదివితే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేం. మనకు ఎగ్జామ్ ట్రెండ్ ఏంటో తెలిసినప్పుడే మనం మన గోల్ ని రీచ్ అవుతాం. సో ఎగ్జామ్ ట్రెండ్ తెలియాలంటే వీ నీడ్ ద బెస్ట్ గైడర్. ఎలా అంటే అర్జునుడి గెలుపుకి శ్రీకృష్ణుడు ఎలా గైడ్ చేశాడో అలాగే మనం మన ఎగ్జామ్ ని క్రాక్ చేయడానికి ఒక మంచి గైడర్ ఇంపార్టెంట్. నార్మల్ గా మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఫస్ట్ అటెంప్ట్ లోనే క్వాలిఫై అవుతారు. నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళ ప్రిపరేషన్ చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. వాళ్ళ 10th లో కావచ్చు, ఇంటర్ లో కావచ్చు, గ్రాడ్యుయేషన్ లో కావచ్చు. సో ఇలా చాలా ఎర్లీగా స్టార్ట్ చేసి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ పేరెంట్స్ లో చాలా మంది ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్మోస్ట్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్. సో సమ్ టైమ్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి బెస్ట్ గైడర్స్. సో గైడెన్స్ అనేది కెరీర్లో అయినా ఎగ్జామ్లో అయినా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ లాస్ట్ స్టోరీకి వస్తే స్టార్టింగ్ లో చెప్పినట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది మహాభారతానికి ఎందుకు రిలేట్ అంటే ఎగ్జామినర్ వేసే ప్రతి వ్యూహం పద్మ వ్యూహం లాంటిదే. ఈ వ్యూహంలో అభిమన్యుల్లాగా పోరాడాలంటే ఒక మంచి గైడర్ ఇంపార్టెంట్. అండ్ ఈ యుద్ధంలో అర్జునుడిలా గెలవచ్చు, కర్ణుడిలా నేలకూలొచ్చు. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. నార్మల్ గా అయితే మనం స్టార్టింగ్ లో ఫుల్ ఫోకస్డ్ గా ఉంటాం. లైక్ అర్జునుడు ఎంత ఫోకస్ గా ఉంటాడో అందరికీ తెలుసు. ఒక పిట్ట కన్ను మాత్రమే చూసే అంత ఫోకస్. అండ్ అర్జునుడు బాణం వేస్తే ఆ గురి ఎప్పుడు తప్పలేదు. అంతటి విద్య తెలిసిన అర్జునుడు కూడా ఒక్కోసారి కర్ణుడు ముందు నిలబడలేకపోతాడు. ఎప్పుడైతే కృష్ణుడు లాంటి మంచి గైడర్ అర్జునుడికి దొరుకుతాడో అప్పుడు అర్జునుడికి యుద్ధం గెలవడం చాలా ఈజీ అయిపోతుంది. బికాస్ ఆఫ్ బెస్ట్ గైడర్ శ్రీకృష్ణ. సో ఎలాగైతే కృష్ణుడు అర్జునుడికి గైడ్ చేస్తాడో అలాంటి గైడర్ మనకు దొరికితే మన ఎగ్జామ్ ప్రిపరేషన్ చాలా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ ఇంకో విషయం, కర్ణుడిలా ఎంత కష్టపడ్డా అనుకున్న దానికోసం ప్రాణం పోయేలా తప్పించినా అదృష్టం లేకపోతే సక్సెస్ అనేది కష్టమవుతుంది. సో గెలిచినా ఓడినా ప్రయత్నించి చూద్దాం. ఏ ఎగ్జామ్ గురించైనా మీ థాట్స్ నాతో షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.